మిగతా రాజకీయ పార్టీలను భయపెడుతూ మన బీసీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న శ్రీ మన జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఈరోజు కులగణన మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అన్న మెట్పల్లి ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న వెంకటేశ్వరన్న గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరేష్ గారు, అదేవిధంగా అన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర అన్న పైరి రవికృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి శంకరన్న గారు, అదేవిధంగా రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంపత్ గారు, ఉమ్మడి జిల్లా బీసీ విద్యాసంఘం అధ్యక్షుడు రాకేష్ చారి గారు, అదేవిధంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ, గౌరవ పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కులగణన మీద మొత్తం ఒక తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. కులగణన అనేది మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవాన్ని, మన రాజకీయ అధికారాన్ని తెచ్చిపెట్టేదే ఇది కులగణన. కులగణన చేయడం వల్ల ఏమొస్తుంది అనే ఒక డౌట్ మనలో ఉండొచ్చు. కులగణన చేస్తేనే అన్నీ వస్తాయి. కులగణన చేయలేదు కాబట్టి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత మనం విద్యలో వాటా లేదు, ఉద్యోగంలో వాటా లేదు, ఆర్థిక రంగంలో వాటా లేదు, రాజకీయ రంగంలో వాటా లేదు. ఎక్కడ వాటా ఉంది? అప్పుల్లో వాటా ఉంది, ఓట్లు వేసే కాడ వాటా ఉంది, జెండాలు మోసే కాడ వాటా ఉంది, జిందాబాదులు కొట్టే కాడ వాటా ఉంది. మరి ఆస్తిలో మనకు వాటా లేనప్పుడు, సంపదలో మనకు వాటా లేనప్పుడు అప్పుల్లో మనకు వాటా ఎందుకుంది అంటే ఒకటే ఒక కారణం, మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత వాటా లేదు. అందుకోసమే కులగణన యొక్క ప్రధాన నినాదం ఏంటంటే మేమెంతో మాకంత, మేము సగం మాకు సగం. జనాభాలో 60% పైగా మనం ఉన్నాం. అదేవిధంగా 60% పైగా మనం ఉంటే అసెంబ్లీలో మన వాటా ఎంత ఉందో ఒకసారి తెలుసుకోవాలి. అసెంబ్లీలో ఇలా 5% ఉన్నటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. మరి 60% జనాభా ఉన్నటువంటి మనం, 136 కులాలు ఉన్నటువంటి మనం అసెంబ్లీలో ఎంతమంది ఉన్నాం? కేవలం 19 మంది మాత్రమే ఉన్నాం. అంటే 60% జనాభా ఉన్నటువంటి మనం అసెంబ్లీలో కేవలం ఎంత ప్రాతినిధ్యం ఉంది? 18% మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. అంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా నీ జనాభా దామాసి ప్రకారం నీ హక్కులు నువ్వు అనుభవించలేకపోతున్నావు. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో, అసెంబ్లీలో పోయింది. పార్లమెంట్లో ఎంతమంది ఉండాలి? 17 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి. 17 మందిలో మనం ఎంతమంది ఉండాలి? దాదాపు 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నాం? కేవలం 3 మాత్రమే ఉన్నాం. అంటే ఎంత నష్టపోతున్నామో కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం మూలంగా, మన లెక్కలు మనం లేకపోవడం మూలంగా ఎంత నష్టపోతున్నామో ఒకసారి మనం అంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భం చేస్తున్నా. మనకు జరిగిన అన్యాయం, బీసీలకు జరిగిన అన్యాయం భారతదేశంలో ఏ కులానికి ఏ జాతికి జరగడం లేదు. మళ్ళీ చెప్తున్నా, బాగా వినాలే. భారతదేశంలో మనకు జరిగిన అన్యాయం, బీసీలకు జరిగిన అన్యాయం ఏ కులానికి ఏ జాతికి జరగడం లేదు. ఇలా మన సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. మన సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. మన సోదర అగ్రకులాలకు వాళ్ళు 6% ఉంటే 10% రిజర్వేషన్, 4% అదనంగా ఉన్నాయి. అంటే 6% ఉన్నోళ్లకు అదనంగా 4% అంటే 10% ఉన్నాయి. కానీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ లేనోడు, జనాభా దామాష ప్రకారం వాటా లేనోడు, అన్ని రంగాల్లో అన్యాయం అవుతున్నాడు. ఇవాళ అనాథలు ఉన్నటువంటి ఎవరు ఉన్నారంటే ఒక బీసీలే ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. అది ఎందుకున్నాం? ఇంకా ఎన్ని రోజులు మనం మోసపడాలి?
ఎన్ని రోజులు మనం మోసపోవాలి, ఎన్ని రోజులు మనం దగాపడాలి, ఎన్ని రోజులు మనం అణచివేస్తారు. అణచివేస్తే ఏమైతుంది? బంతిని ఎంత నేల కొడితే అంత పైకి ఎగురుతుంది, బంతిని ఎంత నేల కిందికి విసిరేస్తే అంత పైకి ఎగురుతుంది. బీసీలను ఎంత అణచివేస్తే అంత రాటు లేని రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామని చెప్పి సదనం చేస్తున్నారు. తెలంగాణ గడ్డ ఇది పోరాటాలకు అడ్డ, తెలంగాణకు గడ్డ ఇది బీసీలకు అడ్డ. ఇవాళ జగిత్యాల జిల్లా ఇది విప్లవాల కిల్లా. జగిత్యాల జంగల్ మార్చ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, మలిదశ ఉద్యమం కానీ, తొలి దశ ఉద్యమం కానీ, అదేవిధంగా ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి నక్సల్బరీ ఉద్యమం కానీ, ఏ ఉద్యమం చేపట్టినా అది జగిత్యాల నుంచే జంగు సైనికులు గారు జగిత్యాల నుంచే ఓరుబాట చేశారు. జగిత్యాల బిడ్డలు తమ విలువైనటువంటి ప్రాణాలను త్యాగం చేశారు. అట్లాంటి పోరాట చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఈ జగిత్యాల గడ్డ, అట్లాంటి పోరాట చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఈ మెట్పల్లి గడ్డ, అట్లాంటి పోరాట వారసత్వం ఉన్నటువంటి త్యాగాలకు ఇలా నిలయమైనటువంటి గడ్డ కోరుట్ల గడ్డ. మరి మనం నిమ్మల గడ్డ చేతులు కట్టుకొని ముడుచుకుందామా? ఇవాళ తలకాయలు నేలకేసుకుని తిరుగుదామా? మనకు చీమునెత్తులు లేరా? మనకు రక్తం లేరా? పౌరుషం లేరా? ఇవాళ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అంటారు. ఏముండే మనం యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు, రోగం వచ్చి చనిపోవచ్చు, కరోనా వచ్చి చనిపోవచ్చు, క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు, రాత్రి గుండెపోటు వచ్చి చనిపోవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఏ క్షణంలో ఊపిరి వదిలేటువంటి ఈ ప్రాణం కోసం ప్రాణభీతితో ఎన్నో బతాం. ప్రాణభీతితో బతే నీ చరిత్ర ఎక్కడ ఉన్నది, నీ జీవితం కుక్కలు కూడా ఉన్నాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సూర్యచంద్రుడు ఎలా మాని ఒక మహాత్మా జ్యోతిబా పూలే, ఒక గౌతమ బుద్ధుడు, ఒక సావిత్రిబాయి పూలే, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక దొడ్డి కొమరయ్య, ఒక సర్దార్ సర్వాయి పాపన్న, ఓ కొండ లక్ష్మణ్ బాబుజీ, ఓ చాకలి ఐలమ్మ, ఓ బండి యాదగిరి, ఓ సుద్దాల హనుమంతు, ఒక మారోజు వీరన్న, వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా జీవించి ఉన్నంత కాలం, చివరి శ్వాస వదిలేంత కాలం ప్రజల కోసం జీవించరు, తమ జాతి కోసం జీవించరు, తమ జాతి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా గట్టి పోస లెక్క త్యాగం చేసారు. కాబట్టి భూగోళం ఉన్నంత వరకు వాళ్ళ చరిత్ర ఉంటది, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళ చరిత్ర ఉంటది. నీ చరిత్ర ఎక్కడ ఉంటదా? నీ చరిత్ర ఎక్కడ ఉండదు. నిన్ను ఇప్పుడు చచ్చిపోతే సాయంత్రమే తీసేస్తాను నేను. నా కుటుంబం, నా ఇల్లు, నా ఊరు, నాది నాది నా పైసలు కూడబెట్టుకుంటాను. నువ్వు కష్టపడి కూడబెట్టుకున్నా నిన్ను ఏం చేస్తారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఒక మనిషి మల్లేశుడు అనుకో, మెట్పల్లి ఒక మల్లేశు ఉన్నాడు. మల్లేశు ఒక 10 నిమిషాల క్రితం నీతో మాట్లాడిపోయాడు, చివరితో పోయి యాక్సిడెంట్ అయింది దురదృష్టవశాత్తు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీస్ నీకు ఫోన్ చేస్తాడు, ఎందుకంటే ఎవరికి అప్ప చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తాడు, అయ్యా నువ్వు వెంకటేశ అంటాడు. నీ ఫ్రెండ్ మళ్ళీ తెలుసా? తెలుసు, ఇగో ఇక్కడ చచ్చిపోయింది ఆయన అంటాడు. అప్పుడు ఏమంటాడు, మల్లేశు ఎక్కడ ఉన్నాడు అంటావా? ఒక్కటే 5 నిమిషాలు ఏమంటావు, ఆ శవం ఎక్కడుంది అంటావు. అంటే 5 నిమిషాలనే ఆ పేరు మాసిపోతుంది, 5 నిమిషాల్లోనే నీ పేరు కనుమరుగైతుంది. కానీ నీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే, నీ పేరు ఈ భూమిలో ఉన్నంత వరకు ఉండాలంటే నీవు నీ కోసం కాకుండా సమాజం కోసం జీవించు, నీవు నీ కోసం కాకుండా జాతి కోసం జీవించు. అప్పుడు చరిత్రలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ పోరాట వారసత్వంలో కొనసాగితే నువ్వు హీరో లెక్క తిరుగుతావు. లేకపోతే ఆ పటేల్కు దొరకు దండం పెట్టుకుంటా, దస్కం పెట్టుకుంటా, అయ్యా నీ పాంచం, అయ్యా నీ కారణముక్తా, నీ కోటేస్తా, ఒక క్వార్టర్ సీసీ, ఒక పచ్చనోటి, లేకపోతే ఇలా నువ్వు ఏం చేస్తావు అయ్యా నీ దండం పెడతా అంటే వీడు గొర్రె ఎట్టుంటారు. ఒక గొర్రె పోతే 100 మంది గొర్రెలు అట్టే పోతాయి. ఈ గొర్రె జాతోడు వీడు బానిసగా నాకు బాగా దొరికిండు, వీడి తాతని ఇట్టే జీతం ఉంచుకున్నా, వీడి అయ్యని ఇట్టే జీతం ఉంచుకున్నా, ఇప్పుడు ఈ పుల్లిగాని కూడా ఇట్టే జీతం ఉంచుకుంటాని జీతగాళ్ళుగా ఉంచుకుంటారు. ఏ జీతగాళ్ళు? ఏ జీతగాళ్ళు? రాజకీయ జీతగాళ్ళు. అప్పుడు దొడ్ల వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ దొడ్ల కాడ ఇంట కాడ జీతాలు ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బంజరాయిల్స్ లో వాళ్ళ బంగ్లాల దగ్గర, పార్టీల కార్యాలయాల దగ్గర
పార్టీ పేరు మీద నీకు జెండా అప్పచెప్పి లేనిపోరు సిద్ధాంతం చెప్పి నీకు ఆ జెండాను అప్పచెప్పి నిన్ను రాజకీయ పాలేరుగా ఉంచుకుంటున్నారు. కాబట్టి బీసీ ఉద్యమం ఒకటే పిలిపిస్తుంది, బీసీలారా మీరు రాజకీయ పాలేరు గారు, బీసీలారా పిడికిలి బిగించండి, ఐకమత్యంగా 60% జనాభా ఉన్న మనం గొంతెత్తితే నిలదీస్తే ఒక్కటైతే ఈ పాలేరులే రేపు పాలకులైతారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మనం పాలేరులో ఉన్నావా పాలకులు ఉందామా మీరే తెలుసుకోవాలి. పాలేరులో ఉన్నామంటే ఉండండి. నీ తాత పాలేరు ఉన్నాడు, అయిపోయింది, నీ తాత పని అయిపోయింది. నీ అయ్య పాలేరు ఉన్నాడు, అయిపోయింది, నీ అయ్య పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు పాలేరు ఉంటే నీ పని అయిపోతుంది. నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం పాలేరుగా ఉండను బిడ్డ, మేము పాలకులు కావాలన్నా అన్నందుకే నేను కాలుకు గజ్జ కట్టుకుని రాష్ట్రంలో ఈ అగ్రవర్ణ ఆధిపత్య దొరల పటేళ్ల పాలనని పాతర పెట్టడానికి తిరుగుతున్నాం. మీరు కూడా మరి పాతర పెట్టడానికి తిరుగుతారా, లేకపోతే మీరే ముందర కలిసిపోయి మట్టిలో కలిసిపోయి మీ జీవితం ఎక్కడి కాకుండా పోతుందా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక ఆయనకు లేనిపోయి పిలువంగా మా వెంకటేశ్వర పిలువంగా వస్తారు, ఆయనకు అప్పుడే ఫోన్ వస్తుంది, హలో అనుకుంటూ అడిగిపోతాడు, హలో అనుకుంటూ అడిగిపోతాడు. ఇక మరి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ మీటింగ్ ఉంది, హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, 300 కిలోమీటర్లకి వెళ్ళి మన కోసం వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టారు, మొత్తం మన జాతి కోసం చైతన్యం చేసే కోసం వస్తుందని ఒక ఆలోచన ఉండదు. ఆయన మళ్ళీ ఫోన్ ఏమొస్తుంది, ఎయిర్టెల్ కంపెనీకి వెళ్ళి ఫోన్ వచ్చినా కూడా ఆయన హలో అనుకుంటే బయటికి పోతాడు ఫంక్షన్ హాల్కి. ఇవాళ మీకేమైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి ఏమైనా ఫోన్ వస్తుందా, ఎవరికైనా పిఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందా, లేకపోతే ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్కి వెళ్ళి ఫోన్ వస్తుందా? ఏ ఫోన్ రాదన్నీ పనికి మంచి ఫోన్లు. ఏడ కూర్చున్నావురా, రాత్రి ఏడ తాగినవురా, రాత్రి ఏడ తిన్నావురా, ఇప్పుడేడికి పోదావురా, అప్పుడేడికి పోదావురా, ఏ ఫోన్లు పనికి రాని చెత్త ఫోన్లన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నీ జాతి కోసం ఆలోచన చేయండి, నీ కులం కోసం ఆలోచన చేయండి. నువ్వు చైతన్యంగా ఫస్ట్, లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలు ఉన్న మన జాతిని ఎవడు మేల్కొల్పలేడు. ఇప్పుడే అదును తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కోసం ఇప్పుడే అదును, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు. ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. భారతదేశంలో మొన్న మేమంతా కలిసి మేమంతా కలిసి పంజాబ్ పోయాం. పంజాబ్లో జాతీయ ఓబీసీ మహాసభ జరిగింది. జాతీయ ఓబీసీ మహాసభ జరిగితే ఆ పంజాబ్ వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఏమంటారు తెలుసా, బాయ్ 10 సంవత్సరాలకోసారి మేము ఎప్పుడు ఇట్టుకుంటాం, ఏదో ఒక ఉద్యమం పంజాబ్లో జరుగుతుంది, అందుకోసమే ఒక్కసారి ప్రత్యేక పంజాబ్ అని, ఇంకొకసారి ఇంకోటని, ఇంకొకసారి ఇంకోటని జరిగింది. మొన్న రైతు ఉద్యమం జరిగింది, చూసి కదా రైతు ఉద్యమం, ఇట్లా చేతులు కట్టుకొని నిద్రపోయినా పోయిరా. పంజాబ్ ఉద్యమం ఎట్లా జరిగింది, సురకత్తులు లెక్క పోరాటం చేసిర్రు. ఏసీ లేదు, ఈ ఫ్యాన్ లేకపోతే అంతా ఫ్యానే ఉడకపోస్తుంది. ఇది మన పరిస్థితి. వాళ్ళు కరోనా వచ్చినా చలి వచ్చినా వాళ్ళకు డొక్కల్లో కాలే కడుపులతోటి ఆకలి అవుతున్నా వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి ఢిల్లీ బార్డర్లో కూర్చొని నరేంద్ర మోడీ రైతు చట్టాలను రద్దు చేయి, లేకపోతే నీ ఎర్రకోటను ముట్టడిస్తామని చెప్పి రైతు చట్టాలను రద్దు చేయకపోతే సంవత్సరం అంతా ఢిల్లీ బార్డర్లో ఎవరు పోలీసు వాళ్ళంతా ఇంత పెద్ద మేకులు పెట్టినా ఆ మేకులు చదువుకొని మిలిటరీని దాటుకొని ఎర్రకోటను ముట్టడించారు రైతులు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు. గరీబ్ ఉద్యమం అంటే, గట్టనేల ఉద్యమం అంటే సప్పగా చల్లగా అన్నం సిటీలోకి వచ్చినా ఎప్పుడు పోతాడో ఏమైతుందో, మధ్యాహ్నం కూడా పిలుస్తాడో సాయంత్రం కూడా పిలుస్తాడో ఎవడు నిలవడు. నీ జాతి నీ పుణ్యకాలం అంతా పోతుంది, నీ యవనం అంతా పోతుంది, నీ వృద్ధాప్యం అంతా పోతుంది, ఆ తర్వాత నీ జీవితం అంతా వృధా అవుతుంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణ కూడా పంజాబ్ ఎందుకు చెప్తున్నా, తెలంగాణలో కూడా గంటే ఏముంది, తెలంగాణలో మొలిసిన గడ్డి పొరక కూడా పోరాడే వారసత్వం ఉంటుంది. ఇక్కడ మొలిసిన మొక్క కూడా తిరగబడే నేచర్ ఉంటుంది. ఎక్కడ తిరగబడుతుంది, ఎట్లా పోరాటం చేస్తుంది తెలంగాణ చూడండి. ఇవాళ తెలంగాణలో అయ్యా బాంచందురా నీ కాల్మొక్తన్న వాళ్ళ మీద బంధుకెత్తే ఇవాళ 4000 మంది తమ రక్తాన్ని త్యాగం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ గడ్డల. అదేవిధంగా మళ్ళీ 1969లో తొలిదేశ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ 69 ఉద్యమం అయిపోయినాక భూమి భుక్తి విముక్తి కోసం
భూస్వాములు, పెట్టుబడిదారుల, జగిరిదారుల అరాచక మీద నక్సలైట్ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. మలిదశ ఉద్యమంలో కాసు శ్రీకాంచారి ఓ కానిస్టేబుల్ కృష్ణ నుంచి మొదలుకొంటే 1100 మంది మన బీసీ బిడ్డలు అమరవీరులు అయ్యారు, తమ బలిదానాలు చేశారు. మొత్తం అయిపోయింది, అన్ని ఉద్యమాలు అయిపోయింది. ఏ ఉద్యమం ఉంది? ఇంకా అన్ని ఉద్యమాలు అయిపోయింది. ఏ ఉద్యమం ఉంది? మన ఉద్యమమే ఉన్నది. మన బీసీ జెండా పట్టు, ఆ రాజకీయ పార్టీల జెండాలన్నీ తీసుకుపోయి ఊరవతల పెద్ద దిబ్బ మీద వేసేసాయి. నువ్వు బీసీ జెండా పట్టు, ఆత్మగౌరవంతో పోరాడు. నా రాష్ట్రంలో ఏమన్నాడు కొమరం భీం, ఏమన్నాడు? ఇవాళ మా తండాలో మా రాజ్యం రావాలన్నాడు. మనమేమంటున్నాం? తెలంగాణ గడ్డ ఇది బీసీలకు అడ్డ. తెలంగాణ రాష్ట్రంలో మేమే రాజ్యం రావాలి, మేమే పాలకులం కావాలి. ఈ 1% ఉన్నోడు 5% ఉన్నోళ్ళ రాజ్యాన్ని ఇవాళ మొత్తం ఊరవతల దాకా తరిమి కొట్టి పాతర పెట్టి మన బహుజన రాజ్యాన్ని తీసుకురావాలని మీరు కసి పెంచుకోవాలి. లేకపోతే ఇవాళ స్వయంగా వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిన మీ బతుకులు కూడా మార్చడు. నీ చైతన్యం నీలోనే లేకపోతే, నీ చైతన్యం నీలోనే లేకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీ బతుకు మార్చలేడు. నీ బతుకు మార్చాలంటే అది నీ చేతుల్లో ఉంది. నువ్వు బతుకు మార్చాలంటే నువ్వు చైతన్యం కావాలి. ఒక్క కులంతో ఏం సాధించలేరు. నాది గౌడు, నాది యాదవ్, నాది మున్నూరు కాపు, నాది ముదిరాజు, నేను వంజర, నేను విశ్వబ్రాహ్మణ్, నేను రజక, నేను నాయ బ్రాహ్మణ్, నేను గంగపుత్ర. ఇవాళ ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక చాకలి, ఇట్లా నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే ఎవరు గొప్ప కాదు. అన్ని కులాలు నేను ఒక్కటే పిలిపిస్తున్నా. వృత్తులు వేరు కావచ్చు సోదరులారా, వృత్తులు వేరు కావచ్చు, కానీ బీసీల నెత్తురు ఒకటే. మనం అందుకనే పిలిపిద్దాం, మేమంతా ఒకటే. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వారసులు మేము. కాబట్టి రాజ్యాధికారం ఏదే హక్కు మాకుంది. మెజార్టీ ప్రజలకే మాకు రాజ్యాధికారం ఉందన్నారు. ఇవాళ బీసీ కులాల లెక్కలు తీయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద 6 నెలలు పోరాటం చేశాం. మీకు అడ్డా తెలుసు, కామారెడ్డి నుంచి మొదటిసారి కరీంనగర్ వరకు బీసీ కులగణన సాధన యాత్ర పేరుతోటి 18 రోజులు యాత్ర చేశాం. అదేవిధంగా ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసుని 100 మందితో ముట్టడించాం. అన్ని 33 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాం. అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెట్టాం, మేధావుల సమావేశం పెట్టాం. అదేవిధంగా ఎక్కడికక్కడ దీక్షలు పెట్టాం, ధర్నాలు పెట్టాం. దానితోటి భయపడి చివరికి ఏం చేసాం తెలుసా? ఇవాళ నువ్వు ఇంటలేవు కదా రేవంత్ రెడ్డి గారు, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నావు. ఇదా మార్పు? మా కులగణన కావాలి, మా లెక్కలు కావాలని చెప్పి ఇవాళ 25 తారీఖు నాడు చెలో హైదరాబాద్ కులగణన మార్చ్ పేరుతోటి లక్షల మందిని హైదరాబాద్ తరలించడానికి ప్లాన్ చేసినాం. అప్పుడు వెంటనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయి జాదులో శ్రీనివాస్ గౌడ్ అంటోడు రాజీ లేకుండా పోరాటం చేసేటోడు. ఎవడు గొంతుల ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస వదిలేంత వరకు ఏ పాలకుల దగ్గర పదవుల కోసమో పెదవులు మూసుకునే నాయకుడు గారు. జాతి మొత్తం ఆయన వెంట ఉన్నది, బీసీ జాతి. కాబట్టి మీరు ఆయన ఎట్లా చేసి మీరు చట్టాలు వెళ్ళిపండి అని చెప్పి ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్పారు. వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ చేసి మీరు గాంధీ భవన్ రండి అఫీషియల్గా చర్చ జరపడానికంటే మేము గాంధీ భవన్ దగ్గరికి రాము, మీరే మా దగ్గరికి రావాలి అని చెప్పిన. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక ప్రభుత్వంతో మాట్లాడి, గౌరవ రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన మన మీటింగ్ పెడితే 500 కుల సంఘాల అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లతోటి మీటింగ్ పెడితే 500 మంది సాక్షిగా చెప్పాడు. మేము రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన కావాలంటున్నారు, రాహుల్ గాంధీ బొమ్మతోటి ఇక్కడ గెలిచినాం. కాబట్టి ఒక పిసిసి అధ్యక్షుడు చెప్తున్నా, కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మీ అందరి సాక్షిగా మహేష్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. అంతకంటే ముందు 6 నెలలుగా పోరాటం చేస్తున్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మీకు ఇంతకుముందు చెప్పిన గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటే ఏఐసిసి ఆఫీస్ ముట్టడించడం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసినాం. ఈ ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం వినేటట్టు లేదు. దీని మీద న్యాయ పోరాటం కూడా చేయాలని చెప్పి
హైకోర్టులో కూడా నేను జాదుల శ్రీనివాస్ గౌడని పెట్టి హైకోర్టులో కూడా కేసు వేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ వచ్చింది, ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. కానీ మన అడ్వకేట్లను పెట్టి నేను అక్కడ ఉండి ఇవాళ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఖచ్చితంగా హైకోర్టు ఇవాళ చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి బెంచ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని? బీసీ కులాల లెక్కలు ఇవ్వాలి, బీసీ కులాల లెక్కలు తీసినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు తీర్పిస్తే తోక ముచ్చుకొనిపోయింది. ఇవాళ 100% గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశాం, అదేవిధంగా న్యాయ పోరాటం చేసింది కాబట్టి మనం విజయం సాధించినము అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. లేకపోతే నేను సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు? అయ్యా బీసీ జాతిని ఎంగా ఉంది, దా ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఆయన అంటారు. ఏదైనా చైర్మన్ పదవి తీసుకో, లేకపోతే నువ్వు కూడా ఇంకో ఆయన లెక్క రాజ్యసభ పదవి తీసుకో. ఎందుకు మమ్మల్ని కోట్ల చుట్టూ చెప్తున్నావు? ఎందుకు ఈ జిల్లాలలో ఈ జాతిని ఏకం చేస్తున్నావు అంటారు. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇక్కడ చెప్తున్న ఈ పోరాటాల గడ్డ నుంచి బీసీలకు రాజ్యాధికారం తెచ్చే వరకు, శ్వాస వదిలే వరకు ఎత్తిన జెండా దించేది లేదు. అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు రాజీ లేకుండా పోరాటం చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక గల్లీలో పోరాటం చేస్తుంటే గల్లోని పరిస్థితి ఇట్లుంది. ఢిల్లోని పరిస్థితి ఎట్లుంది? ఢిల్లోడు అంటే ఎవరు? ఢిల్లోడు అంటే ఎవరే ఢిల్లోడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నాడు. బీసీ నాయన బీసీ ప్రధానమంత్రిని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. నువ్వు నిజంగా బీసీ బిడ్డవైతే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారికి నిజంగా మీరు బీసీ బిడ్డ అయితే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టాడు? ఇవాళ కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కానీ బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఎంత అన్యాయం చేస్తుందో ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు మహిళా బిల్లు పెడితే ఆ మహిళల బిల్లులో ఎస్సీ మహిళలకు సపోర్ట్ పెట్టారు, ఎస్టీ మహిళలకు సపోర్ట్ పెట్టారు, అదేవిధంగా బీసీ మహిళలకు మాత్రం సపోర్ట్ పెట్టారు. మరి బీసీలు ఏం పాపం చేసినాం? ఓట్లేదా? కమలం పువ్వు గుర్తు ఓటేలేదా? ఇదే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఇలా ధర్మపురి అరవింద్ గారికి మనం బీసీలు ఓట్లేదా? ఆయన జెండాలు వేయలేదా? బీజేపీ పార్టీ సభ్యత్వాలు బీసీ తీసుకోలేదా? మరి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ ఎందుకు పెట్టాడు? అంటే మన మహిళలు ఒక చాకలి మహిళ, ఒక మంగళి మహిళ, ఒక విశ్వబ్రాహ్మణ మహిళ, ఒక ఒంటరి మహిళ ఇవాళ పార్లమెంట్ పోతా, అసెంబ్లీలో పోతా, ఈ పార్లమెంట్ అసెంబ్లీలకు పట్టేలు తోడలేకపోతారా? కాబట్టి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ 100% పెట్టి తీరాల్సిందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెట్టకపోతే బిడ్డ గల్లోని పని చేస్తాం. ఇక మన పోరాటం అంతా ఢిల్లీలోని పని చేయడానికి మనమంతా పోరాటానికి సిద్ధం కావాలి. అదేవిధంగా దేశంలో కులగణన చేయాలని, దేశంలో కూడా కులగణన చేయాలి. కులగణన ఎందుకు చేయడు? దేశంలో కులగణన చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో కులగణన చేస్తేనే మనకు కులాల వారిగా లెక్కలు ఉంటాయి. కులగణన చేయకపోతే నర్సన్న మాజీ సర్పంచ్ వేదిక మీద కూర్చు. బీసీ కులాల లెక్కలు ఓన్లీ గల్లీలే కాదు, రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో కూడా చేయాలి. ఢిల్లీలో చేయాలంటే ఏం చేయాలి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా కులగణన, దేశవ్యాప్తంగా జాతి జనగణన చేస్తున్నారు. నేను అంటున్నా, ఇవాళ దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల కోసం చేసేటువంటి జనగణనలో బీసీ కులగణన ఎందుకు చేయరు? అన్ని కేంద్రం ఎందుకు చేయరు? కేంద్ర ప్రభుత్వం పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టదు. దేశవ్యాప్తంగా కులగణన చేయరు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టరు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇయ్యరు. మనకు జనాభా నామాస్ ప్రకారం రిజర్వేషన్ పెట్టరు. కానీ ఏం చేస్తుందో తెలుసా? మీరు సోదరులారని గమనించాలి. బీసీ ప్రధానమంత్రి బీసీలకి ఇది చేయడు, కులగణన చేయడు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాడు, మహిళా బిల్లులో సపోర్ట్ పెట్టాడు, బీసీలకు ఈ జనాభా నామాస్ ప్రకారం రిజర్వేషన్లు పెంచాడు. కానీ బీసీ ప్రధానమంత్రి ఏం చేసింది తెలుసా? ఆయన ఘనకార్యం, మోదీ చేసిన ఘనకార్యం ఏంటంటే
ఆకలైనోనికి ఇంత కారం మెతుకులు పెట్టకుండా బిర్యానీ తినోనికి పాయసం పెట్టింది. బిర్యానీ కూడా బిర్రుగా తినొచ్చి వాడు బిర్యానీ తినొచ్చినాక అయ్యో నువ్వు ఆకలి ఉండవు బిడ్డ ఇంత పాయసం తినని పాయసం పెట్టింది. ఏం పెట్టిండు? అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి రిజర్వేషన్ పెట్టిండు. ఎంత పెట్టిండు? 10% పెట్టిండు. 10% ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. నేను ఇంతమంది చెప్పినా ఇవాళ 10% వాళ్ళ జనాభా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరే చూసుకోండి, మీ మదిలే అనుకోండి, మీ గడపే చూసుకోండి. అగ్రకులాల జనాభా ఒక ఊళ్ళో 100 గడప ఉంటే నాకు తెలిసి 4 నుంచి 5 గడపలు ఉంటాయి. అదేవిధంగా 4 నుంచి 5% ఉంటారు. కానీ 10% రిజర్వేషన్ వాళ్ళకి పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ పెడితే ఇప్పుడు చూడండి తెలంగాణలో ఇంజనీర్లు వాళ్ళే అవుతున్నారు, డాక్టర్లు వాళ్ళే అవుతున్నారు, ఐఏఎస్ వాళ్ళే అవుతున్నారు, ఐపీఎస్ వాళ్ళే అవుతున్నారు. మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ జనాభా దామాష ప్రకారం మీకు ఆల్రెడీ విద్యా ఉద్యోగ రంగాల్లో అడ్మిషన్ల ఉద్యోగాల్లో మీ శాతం మీకే వస్తున్నాయి. మరి మీ శాతం కంటే ఎక్కువ 100% తీసుకుంటున్నారు కదా, ఎక్కడ న్యాయం అనిపిస్తుంది? ఎక్కడ ధర్మం అనిపిస్తుంది? ఇవాళ మన బిడ్డ ఎంబీబీఎస్ రావాలంటే ఎంబీబీఎస్ రాస్తే బీసీ బిడ్డ ఎంబీబీఎస్ రాస్తే 90 మార్కులు వచ్చిన సీట్ వస్తలేదు. కానీ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఒక అగ్రకులాల బిడ్డ 70 మార్కులు వచ్చిన ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. మన బిడ్డ రాస్తే 90 మార్కుల సీట్ వస్తలేదు, వాళ్ళ బిడ్డ రాస్తే 70 మార్కుల సీట్ వస్తుంది. ఇది మోదీ గారు చేసిన ఘనకార్యం, ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం. అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలి, అందులో అవకాశం కల్పించాలి. అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే అగ్ర కులాలకు పెట్టు. అసలు దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీస్తే అగ్ర కులాలు ఎంత? ఈ తెలంగాణ రాష్ట్రంలో వెలుగోళ్ళు ఎంత, రెడ్డోళ్ళు ఎంత, కమ్మోళ్ళు ఎంత, ఇంకా బ్రాహ్మణులు ఎంత, కోమటోళ్ళు ఎంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, మైనార్టీలు ఎంత లెక్క తెలిసిపోతుంది. కాబట్టి కులాల లెక్కలు తీయాలి. కులాల లెక్కలు తీయాలంటే మనం చేతులు పుచ్చుకొని కూర్చుంటే వాడు కులాల లెక్క తీయడు. కాబట్టి బీసీలంతా జంగు సైరను మోగించాలి, బీసీలంతా యుద్ధ పేరు మోగించాలి, బీసీలంతా పోరాటాలకు సిద్ధం కావాలి. మనం సిద్ధం కాకపోతే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, నీ తాత బతుకు వృధా అయిపోయింది, బతుకు మారలే. నీ తండ్రి బతుకు వృధా అయిపోయింది, బతుకు మారలే. యుద్ధం చేయకపోతే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే నీ బతుకు వృధా అవుతుంది, భవిష్యత్తు మన పిల్లల బతుకు కూడా వృధా అవుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎగ్యాల మన కోసం కాకుండా రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు బీసీ జెండా పట్టాలే, మన జాతి గురించి కొట్టాడాలి. లేకపోతే మాత్రం చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి సదరు గుర్తిస్తున్నా. మళ్ళీ నేను మెట్పల్లికి వస్తే మీరు 1000 మందితో ర్యాలీ తీస్తేనే నేను మళ్ళా వస్తాను, ఇక్కడికి అడుగు పెట్టా, లేకపోతే నేను రాను. ఎందుకంటే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, చైతన్యం లేని ప్రజల దగ్గరికి పోయి చైతన్యం చేయడం నాకు కర్తవ్యంగా భావించి ఇంత దూరం వచ్చిన. కానీ మీరు నిద్రపోయే వాళ్ళని ఊరికే నిద్రపోయే వాళ్ళని నటించవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించిన వాళ్ళని లేపలేము. దయచేసి మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల ఈ పట్టణ ప్రాంతాలలో ఎట్లయితే విప్లవోద్యమంలో ఊర్లు కదిలి దండు కట్టి ఎట్లయితే పోరాటం చేసిరో మళ్ళీ నేను తుపాకులు పట్టమని ఎవరికి చెప్పడం లేదు, నేను కత్తులు పట్టమని ఎవరికి చెప్పడం లేదు, అదేవిధంగా ఆయుధాలు పట్టమని నేను ఎవరికి చెప్పడం లేదు. కానీ ఓటు అనే ఆయుధాన్ని పట్టండి, చైతన్యం అనే ఆయుధాన్ని పట్టండి, అదేవిధంగా ఐక్యం అనే ఆయుధాన్ని పట్టండి. ఒక రక్తపు బొట్టు చిందించకుండా ఒక్క పోలీసు దెబ్బ తినకుండా, లాఠీ దెబ్బ తినకుండా మనం ఐక్యమైతే రాజకీయ అధికారం మనకే వస్తుంది. ప్రధానమంత్రి మనోడే బీసీ అవుతాడు, ముఖ్యమంత్రి మనోడే అవుతాడు, మెట్పల్లి ఎమ్మెల్యే మనోడే అవుతాడు. ఇది మార్పు రావాలి. మార్పు రాకపోతే మాత్రం మనం ఎవడు కాపాడలేడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాంటి చైతన్యం కోసం గ్రామాల వారిగా గ్రామ కమిటీలు వేయండి, మండల కమిటీలు వేయండి, జిల్లా కమిటీలు వేయండి, యాక్టివ్గా యువకులను ఇన్వాల్వ్ చేయండి. అప్పుడే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఒక ఉప్పెనలాగా వస్తుంది. ఉప్పెనలాగా వచ్చిన బీసీ ఉద్యమం ఉప్పెనలాగా వచ్చినప్పుడు
ఈ పిడికెడి శాతం ఉన్నోడు కొనుక్కపోతాడు మన ఉద్యమంలో. ఈ పిడికెడి శాతం ఉన్నోడు రాజ్యం మనకు వదిలిపెట్టిపోతాడు. రాజ్యాధికారం మన చేతిలోకి వస్తే ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు మనకు మారుతాయి, భూములు మనకు వస్తాయి, అదేవిధంగా పరిశ్రమలు మనకు వస్తాయి, సినిమా ఇండస్ట్రీ మనకు వస్తుంది, ఐటీ పరిశ్రమ మనకు వస్తుంది, వనరులు మనకు దక్కుతుంది, వైన్ మనకు దక్కుతుంది, మైన్ మనకు దక్కుతుంది. కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతికేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. లేకపోతే నువ్వు చైతన్యం కాకపోతే ఓ బానిసత్వం బతుకు వస్తుందని చెప్పేసి గుర్తిస్తున్నా. నేను చివరికి ఒకటే మాట చెప్తున్నా, నా ప్రజలకు